ధనుసు రాశి. ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. వృశ్చిక నుంచి చూసుకుంటే ధనుసు రాశి 9వ రాశి అవుతుంది. ఎందుకంటే ఈ 9వ రాశి ధనుసు రాశి గురుడు అధిపతి అవుతాడు. గురుడు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు, వివాహానికి ఒకవేళ ధనుసు రాశి వాళ్ళకి లేట్ అయి ఉంటే, లేదండి లేట్ అవ్వలేదండి, పెళ్ళి అయిపోయింది, కానీ కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నారండి, చికాకు ఉంటారు, కలిసి ఉండట్లేదు అనుకుంటే కనుక, లేదండి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కానీ పిల్లలు కలగట్లేదండి అని అనుకుంటే కనుక, ఏదో ఒక వివాహానికి సంబంధించిన టాపిక్లోనే వస్తాయండి కూడా. మరి గురుడి దగ్గర నుంచి మొదలుపెట్టి 7వ స్థానం మళ్ళీ మిథున రాశి అవుతుంది. మిథున రాశి అంటే మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు అయ్యాడు. మరి బుధుడు కనుక జాతకంలో బాగుంటే ఖచ్చితంగా సమయానుకూలంగా 24, 25 రాగానే మంచి సంబంధాలు కుదిరి పెళ్ళైపోతుంది. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి కావట్లేదు, లేట్ అవుతుందంటే కారణం జాతకంలో చూడకుండా చెప్పచ్చు. 7వ స్థానంలో ఖచ్చితంగా పాపగ్రహం ఉండాలి, లేకపోతే ఈ బుధుడు కనుక జాతకంలో పాపగ్రహంతో కలిసి ఉండాలి వేరే స్థానంలో. బుధుడు 7వ స్థానము బుధుడు పక్కన పెడితే ధనుసు నుంచి మళ్ళీ 3వ స్థానం కుంభం. ఈ కుంభరాశికి అధిపతి శని. శని కూడా ఖచ్చితంగా వేరే శత్రుస్థానంలోనో, అష్టమంలోనో, లేకపోతే కేతుగ్రహంతో కలిసి బంధుత్వ స్థానంలోనో, సొంత ఇంట్లోనో ఉండడం వల్ల కూడా ఈ వివాహానికి లేట్ అవుతూ ఉంటుంది. ఎవరికి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్ని జాతకంలో తెలుస్తాయి. కానీ ధనుసు రాశి వారికి వివాహం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏదో ఒక రెమెడీ, ప్రాకృతిక పరంగా రెమెడీ చేసుకుంటూ ఉండాలి, ఒక నమ్మకం. అందుకు మీకు రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళు గురుడు, శని, బుధ గ్రహాలకి, 3 గ్రహాలకి కూడా ప్రతి బుధవారం కూడా నవగ్రహాల్లో ప్రదక్షిణం చేసి, దీపారాధన చేసి, అష్టోత్తర పూజలు చేయించుకుని, అదే రోజున దక్షిణామూర్తికి కానీ ఈశ్వరుడికి కానీ అభిషేకం, ఆ 2 కుదరకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి, రామాలయానికి వెళ్ళండి, అక్కడ పూజ చేయండి. తప్పకుండా ఈ 9 వారాలు అయ్యేలోపే మీకు సంబంధాలు కుదురుతాయి, మీ మనసు ఆలోచన మారుతుంది. ఇవన్నీ అయిపోయినా ఇంకా కుదరట్లేదు అంటే కనుక వీళ్ళు విష్ణు పాశుపత హోమం చేయించాలి. అంటే సుదర్శన పాశుపత హోమం అంటారు దీన్ని ఇంకో భాషలో కూడా. అది చేయిస్తే కూడా మీరు చక్కని సంబంధం కలిగి వీళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు చక్కగా ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధాలు కుదిరి పెళ్ళి అవకాశాలు ఉంటాయి. మీకు ఏదైనా సందేహ నివృత్తి కోసం మీ జాతకరీత్యా ఏదైనా అడగాలంటే కూడా మా నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని అడగచ్చు. సో